అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రజిత, యువర్ ఫ్యామిలీ ఫిజియోథెరపిస్ట్. ఇవాళ వీడియోలో మనం ACL టేర్ గ్రేడ్ 2 పార్షియల్ టేర్ గురించి దాని ట్రీట్మెంట్ మొత్తం, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మొత్తం తెలుసుకుందాం. అయితే స్పోర్ట్స్ ఇంజరీ వాళ్ళకి ఇంజరీ ఎక్కువగా సర్జరీ అనేది అవసరం పడుతుంది. కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి హై ఇంటెన్స్ యాక్టివిటీస్ లేని వాళ్ళకి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. గ్రేడ్ 2 కూడా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తో మనం మొత్తం ముందులాగా అవ్వచ్చు. సో దాంట్లో మనం ఇప్పుడు దాన్ని మనం 3 ఫేజెస్గా డివైడ్ చేసుకుందాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 అంటే అక్యూట్, 1 to 2 weeks వరకు దాన్ని ఫేజ్ 1 అక్యూట్ స్టేజ్ అంటాం. అక్యూట్ స్టేజ్లో మనకి ఏముంటుంది? మెయిన్ కంప్లైంట్స్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. సో దాన్ని రెడ్యూస్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి మనం ముందు చెప్పుకున్నట్లు రైస్ కన్జర్వేటివ్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఫేజ్ 1లో స్టార్టింగ్లో మాత్రం రైస్ అనేది ఫాలో అవ్వాలి అందరూ. ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ రైస్, రెస్ట్, ఐసింగ్, కంప్రెషన్, ఎలివేషన్ ఇది చేసుకుంటూ మూమెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే ఆల్రెడీ ఇంజురీ అయిన లిగమెంట్ ఫర్దర్ డ్యామేజ్ కావద్దు అంటే దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి. దాన్ని ఆ మూమెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇమ్మొబిలైజర్ అనేది మనం అప్లై చేసేసి బెడ్ రెస్ట్ ఇవ్వాలి. కానీ నీని మనం ప్రొటెక్ట్ చేయాలి, నీ మూమెంట్ని ఇమ్మొబిలైజ్ చేయాలి ఇమ్మొబిలైజర్ సహాయంతో. కానీ యాంకిల్ 2 మూమెంట్స్ మాత్రం చేయాలి, సర్క్యులేషన్ని అలానే ఉంచుకోవడానికి. సో అది దాని తర్వాత ఇక్కడ మనకి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీలో మనకి ఏంటి అంటే అల్ట్రాసౌండ్ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే స్వెల్లింగ్ అండ్ అల్ట్రాసౌండ్తో స్వెల్లింగ్ తగ్గుతుంది, టెన్స్తో మనకి సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, దాంతో మనకి హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫిజియోథెరపీ ఎలక్ట్రోథెరపీ మెషిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది ఫేజ్ 1. తర్వాత విల్ మూవ్ ఆన్ టు సెకండ్ ఫేజ్. ఫేజ్ 2 అంటే సబ్ అక్యూట్ స్టేజ్. అదేంటి 2 to 4 weeks వరకు ఉంటుంది. అక్కడ మనం మూమెంట్స్ని ప్రొటెక్ట్ చేసాము అంటే అసలు జాయింట్ అనేది మూవ్ చేయట్లేదు అనమాట. మనం మజిల్స్ని కొంచెం కాంట్రాక్ట్ చేస్తాం కానీ జాయింట్ని మనం మూవ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మూమెంట్ని ఇనిషియేట్ చేయొచ్చు, అంటే నీ ఫ్లెక్షన్ని ఇనిషియేట్ చేయొచ్చు. మనం ఇనిషియేట్ చేసి యాక్టివ్ అసిస్టెడ్ మూమెంట్స్ కూడా ఇక్కడ చేయొచ్చు మనం. దాని తర్వాత ఈ సేమ్ మనం ఫిజియోథెరపీ ఏదైతే ఇక్కడ కంటిన్యూ చేస్తామో అల్ట్రాసౌండ్ అండ్ టెన్స్ అది ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలి టిల్ 4 weeks. దాని తర్వాత 4 to 6 weeksకి వచ్చేసరికి మనకి పెయిన్ అనేది తగ్గుతుంది, స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది, మూమెంట్ కూడా మనం చేయగలుగుతాం. సో అప్పుడు యాక్టివ్ మూమెంట్, ఫుల్ రేంజ్ మూమెంట్స్ చేయొచ్చు. కొంచెం ఫ్లెక్షన్ ఇక్కడ ఇనిషియేట్ చేసాం కదా, ఇక్కడ ఫుల్ ఫ్లెక్షన్ వచ్చేసి ఉంటుంది. ఆ టైంకి మనకి ఫుల్ ఫ్లెక్షన్ అనేది వచ్చేసి ఉంటుంది. అలాగే యాక్టివ్ మూమెంట్గా కూడా చేయగలుగుతారు. యాక్టివ్ అసిస్టెడ్ కాకుండా యాక్టివ్ మూమెంట్ కూడా చేస్తారు. సో ఈ స్టేజ్లో మనం దానికి రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేయాలి. అంటే ఏంటంటే మనం చేసే మూమెంట్కే వెయిట్స్ని యాడ్ చేసి వెయిట్స్ తోటి మనం చేస్తే దాన్ని రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అంటాం, అది చేయాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ADLs యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ని ట్రైన్ చేయాలి. స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు మామూలు పర్సన్ అంతకుముందు ఇంజరీ ముందు ఏం వర్క్ చేసేవాళ్ళు, ఏం యాక్టివిటీస్ చేసేవాళ్ళు వాటన్నిటిని మనం ట్రైన్ చేయాలి. ఆ మూమెంట్స్ని ట్రైన్ చేయాలి, ఆ మజిల్స్ని స్ట్రెంత్ చేయాలి. అలాగే సేమ్ స్పోర్ట్స్ ఇంజరీ వాళ్ళకు కూడా ఏ స్పోర్ట్ ఆడుతున్నారు, దానికి ఏ మూమెంట్ ఇంపార్టెంట్ దాన్ని ట్రైన్ చేయాలి. ఆ మూమెంట్కి ఏ మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయాలి. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ని ఏం చేయాలి అనేది పర్సన్ మీద మనం చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫేజ్ 1 ఎక్సర్సైజెస్ డెమో చూద్దాము. అయితే ఫేజ్ 1లో నేను ఏం చెప్పాను మీకు, ఇమ్మొబిలైజర్ పెట్టాలని చెప్పాను కదా. ఇమ్మొబిలైజర్ పెట్టేసి యాంకిల్ 2 మూమెంట్స్ మాత్రం మనం చేయాలి. యాంకిల్ 2 మూమెంట్స్, యాంకిల్ అండ్ టో మూమెంట్స్. హీఈస్ డూయింగ్ కరెక్ట్. చూడండి, ప్రతిదానికి మనం కాంట్రాలేటరల్ అంటే అఫెక్టెడ్ కాని లెగ్లో కూడా మనము ఎక్సర్సైజ్ చేయించాలి, అప్పుడే రెండు కరెక్ట్గా ఉంటాయి మనకి. సో అలా చేయాలి. యాంకిల్ 2 మూమెంట్స్ ఎందుకు చేయాలి అంటే మజిల్ వేస్టింగ్ కాకుండా ఉండడానికి, సర్క్యులేషన్ పెరగడానికి ఇవి కంపల్సరీ చేయాలి. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఐసోమెట్రిక్ స్వెల్లింగ్ తగ్గడానికి ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దీన్ని ఇలాంటి ఎక్సర్సైజ్ బాల్ని తీసుకొని నీ కింద పెట్టాలి. నీని హైపర్ ఎక్స్టెన్షన్ కాకుండా కొంచెం ఫ్లెక్షన్లో ఉండేటట్టుగా మనం మూమెంట్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఇంకెక్కువ యాంటీరియర్ ట్రాన్స్లేషన్ కాకుండా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్తో మనం స్వెల్లింగ్ తగ్గిస్తాము. క్విక్గా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి, ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి, ప్రెస్ రిలీజ్ క్విక్గా చేయాలి. క్విక్ ప్రెస్ రిలీజ్, ఇంకా ఫాస్ట్.
ప్రెస్ రిలీజ్. దీంతో మనకి స్వెల్లింగ్ తగ్గుతుంది. స్వెల్లింగ్ తగ్గడం వల్ల హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఫేజ్ 1లో మనము ఈ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి. ఇంత లేపొద్దు, జస్ట్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఎస్, ప్రెస్ రిలీజ్. మూమెంట్ షుడ్ నాట్ బి దేర్. మూమెంట్ ఉండకుండా ఓన్లీ మజిల్ కాంట్రాక్షన్ రిలీజ్, మజిల్ కాంట్రాక్షన్ రిలీజ్. ఇది మీరు ఎన్నిసార్లనే చేయొచ్చు, 50, 100, 200 పర్ డే. అలా చేసినప్పుడు స్వెల్లింగ్ తొందరగా తగ్గుతుంది. సో ఇది ఫేజ్ 1లో చేయాలి. ఫేజ్ 2కి వచ్చేసరికి మనము మూమెంట్ ఇనిషియేషన్ చేయాలి. అలాగే వీటిలో ఐసోమెట్రిక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందు మనకి క్విక్ మూమెంట్స్ స్వెల్లింగ్ తగ్గడం కోసం చేశాం కదా, ఇక్కడ మనము బాల్ని కొంచెం లోపలికి లోవర్ థైలో పెట్టి నీతోటి ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్ చేద్దాం ఇప్పుడు. ఇది క్వాడ్రిసెప్స్ మజిల్ని స్ట్రెంథనింగ్ చేయడానికి. ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ హోల్డ్ చేద్దాం ఒక 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5 ఇలాగా. అయితే మనం చెప్పే ఎవ్రీ ఎక్సర్సైజ్, ప్రతి ఎక్సర్సైజ్ కూడా 10 to 20 రిపిటేషన్స్ వరకు మార్నింగ్, ఈవినింగ్, లేదంటే 2 hours గ్యాప్ ఇచ్చి 2-3 hours అన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా చేసుకోవచ్చు. అది ఇది స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్. అలాగే హ్యామ్స్ట్రింగ్ కూడా మనం స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. స్టాటిక్ హ్యామ్స్ట్రింగ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి ఇలా హీల్ కింద బాల్ పెట్టి ప్రెస్ చేసి 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5 రిలాక్స్. ఇది ఒక ఎక్సర్సైజ్. దీని 2 తర్వాత మనము 2 మోకాలకి మధ్యలో కూడా ఇలా బాల్ని పెట్టి 2 మోకాల మధ్యలో బాల్ని ప్రెస్ చేయాలి. అది అడక్టార్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి. ఎస్, 1, 2, 3, 4, 5 రిలాక్స్. అగైన్ 1, 2, 3, 4, 5 రిలాక్స్. ఇది. దీని తర్వాత మనం అన్ని మూమెంట్స్ని ఇప్పుడు ఇనిషియేట్ చేయొచ్చు అన్నాం కదా. మూమెంట్స్ ఇనిషియేట్ చేయడానికి ఎలాగంటే, ఫస్ట్ గ్రావిటీ అసిస్టెడ్ మూమెంట్స్ చేద్దాం మనం. గ్రావిటీ అసిస్టెడ్ మూమెంట్స్లో అబ్డక్షన్, అడక్షన్ చేద్దాం. కొంచెం మనం పట్టుకొని చేయొచ్చు. ఇది గ్రావిటీ అసిస్టెడ్. ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు యాక్టివ్గా చేయగలుగుతారు. అబ్డక్షన్, అడక్షన్, లోపలికి తీసుకోవడం, బయటకు తీసుకోవడం. ఇది. దాని తర్వాత అలాగే స్ట్రైట్ లెగ్ అని రేస్ చేయటం. ఎస్ఎల్ఆర్ కూడా ఇంతవరకు చాలు, పెట్టేసేయండి కిందకి. మెల్లగా కొన్ని మూమెంట్స్ యాక్టివ్ అసిస్టెడ్, దెన్ యాక్టివ్గా చేసిస్తారు. ఇది. అయితే ఇవి 2 అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్లెక్షన్ కూడా చేయాలి. ఫ్లెక్షన్కి మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఫోమ్ రోలర్ని మనం ఇక్కడ యూస్ చేద్దాం. మామూలుగా కూడా ఫ్లెక్షన్ చేయొచ్చు, వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంచెం ఆడ్గా అనిపించవచ్చు. అదే మనము ఈ రోలర్ యూజ్ చేసామంటే కొంచెం అసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇలా యాంకిల్ కింద పెట్టుకొని మెల్లగా నీ ఫ్లెక్షన్ని ఇనిషియేట్ చేయాలి మనం. చూడండి, నీ ఫ్లెక్షన్ని మెల్లగా ఇనిషియేట్ చేయాలి. మెల్లగా దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్కి వచ్చేయడము. మెల్లమెల్లగా మొత్తం చాలా వరకు ఎంత వస్తుందో అంత వితౌట్ పెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 2 to 4 వీక్స్లో మ్యాక్సిమం మూమెంట్ అనేది మనకి వచ్చేస్తుంది ఈ రోలర్తో. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోలర్ కావాలంటే మీరు క్లినిక్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎస్, ఇది నీ ఫ్లెక్షన్ని ఇనిషియేట్ చేస్తాం. ఆ తర్వాత ఒకసారి మనకి ఈ ఫ్లెక్షన్ మొత్తం చేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం గ్రావిటీ అసిస్టెడ్ మూమెంట్స్ ఫుల్గా వచ్చేసాయి అనుకున్నప్పుడు సైడ్కి పడుకొని అటు సైడ్ తిరిగి ఇప్పుడు గ్రావిటీ అగైనెస్ట్ మూమెంట్స్ కూడా మనం అబ్డక్షన్ చేసుకోవాలి. గ్రావిటీ అగైనెస్ట్ ఇది ఇట్లా చేసుకొని కిందకి పెట్టేసేయాలి. ఎస్, వెరీ గుడ్. 10 to 20 రిపిటేషన్స్ చేయాలి. వెరీ గుడ్. ఇది ఫేజ్ 2లోకి వస్తుంది. అయితే మనం ఎస్ఎల్ఆర్ చేస్తున్నప్పుడు మనం ఇలా లిఫ్ట్ చేయము, యాక్టివ్గా వాళ్ళు చేస్తున్నప్పుడు డార్సీ ఫ్లెక్షన్ చేయాలంటే మన ఫుట్ని మన వైపుకి ఇలా వంచడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకి హ్యామ్ స్ట్రింగ్స్కి బాగా స్ట్రెచ్ అవ్వడం, స్ట్రెంథనింగ్ అవుతుంది. అది పోస్టీరియర్గా ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. యాంటీరియర్ ట్రాన్స్లేషన్ని తగ్గించి వెనుక వైపు నుంచి సపోర్ట్ ఇస్తుంది. సో ఇది ఎస్ఎల్ఆర్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టి చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఎస్, డౌన్. ఇవన్నీ ఫేజ్ 2లో చేస్తాం. ఫేజ్ 3కి వచ్చేసరికి మనకి మొత్తం మూమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం ఫ్లెక్షన్ చేయగలుగుతారు. ఒకసారి మొత్తం ఫ్లెక్షన్ ఫుల్ రేంజ్ మూమెంట్స్ చేయాలి. ఎస్, ఫుల్ రేంజ్ మూమెంట్స్. స్ట్రైట్గా పెట్టండి. ఫుల్ రేంజ్ మూమెంట్స్ చేయాలి. అన్ని మూమెంట్స్కి ఇప్పుడు మనం వెయిట్ అనేది యాడ్ చేస్తాం. మనం ఇప్పుడు 3rd ఫేజ్కి వచ్చినప్పుడు అవే మూమెంట్స్కి రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయాలి. రెసిస్టెన్స్ ఎలా యాడ్ చేస్తాము? ఇలా వెయిట్ కప్స్తో కానీ
తెరా బ్యాండ్స్తో కూడా చేయొచ్చు. ఇది తెరా బ్యాండ్స్ కూడా చూపిస్తే ఇప్పుడు చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఇవాళ మనం వెయిట్స్తో చేపిద్దాము. ఇంకెప్పుడైనా ఒకసారి తెరా బ్యాండ్స్ని విడిగా చేసుకుందాం. అయితే ఇక్కడ మనం ఇలా వెయిట్ని యాంకిల్కి కట్టాలి. యాంకిల్కి కట్టినప్పుడు లాంగర్ ది లివర్, లాంగర్ ద రెసిస్టెన్స్. ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఎందుకు కట్టారు అంటే ఎంత ఎక్కువ దూరం ఉంటే అంత రెసిస్టెన్స్ అనేది పోతుంది. అందువల్ల మనం రెసిస్టెన్స్ కోసం యాంకిల్ దగ్గర కట్టి సేమ్ మూమెంట్స్ని విత్ వెయిట్స్తో చేయాలి. ఇక్కడ హోల్డ్ కూడా చేద్దాం మనం. లిఫ్ట్ చేయండి అమ్మా. ఇక్కడ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 రిలాక్స్. దిస్ ఈజ్ 1 మూమెంట్. అలాగే సైడ్కి చేయండి. ఇప్పుడు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వెయిట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనం గ్రావిటీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం సైడ్కి వెళ్ళిపోయి అబ్డక్షన్ చేసుకోవాలి. ఎస్ 1 2 3 4 5 రిలాక్స్. గుర్తుపెట్టుకోండి 10 to 20 రిపిటేషన్స్ చేయాలి. ఇక్కడ నేను ఓన్లీ 1 టైం చూపిస్తున్నాను. దాని తర్వాత బోర్లా పడుకొని హిప్ ఎక్స్టెన్షన్ కూడా చేయాలి. ఎప్పుడైతే మనము హిప్ అబ్డక్టర్స్, హిప్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ కనుక స్ట్రాంగ్గా ఉంటే నీ మీద లోడ్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి అవి కూడా మనం స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 రిలాక్స్. నా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నీ ఫ్లెక్షన్ని ఇలా 90 degrees వరకు తీసుకెళ్ళి నో యూ షుడ్ నాట్ డూ ఫుల్ ఇంతవరకు చేసి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇలా చేసేటప్పుడు మళ్ళీ బెండ్ చేయండి. ఇలా తీసుకెళ్ళడం అలా తీసుకెళ్ళడం చేయకూడదు. ఇట్ షుడ్ బీ ఇన్ ద మిడిల్. కిందకి పెట్టేటప్పుడు కూడా సడన్గా పడేయొద్దు, స్లోగా పెట్టాలి. సో ఇది మనకి హ్యామ్స్ట్రింగ్స్కి బాగా స్ట్రెంథనింగ్ చేయడానికి పనికొస్తుంది. ఇది ఇలా వెయిట్ పెట్టి నీ ప్రోన్ లయింగ్లో అంటే బోర్లా పడుకొని నీ ఫ్లెక్షన్ 90 degrees చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అయితే ఇక్కడ మనం అడక్టర్స్ని, ఎంసీఎల్ని కూడా స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం ఇలా ఫస్ట్ సైడ్ లైన్కి వచ్చి అన్ఎఫెక్టెడ్ లెగ్ని కొంచెం ఫ్లెక్షన్లో చేసుకొచ్చి ఇప్పుడు దీన్ని మనం ఇలా ఈ పొజిషన్లో లేపామంటే ఇక్కడ అడక్టర్స్ అనేవి స్ట్రెంత్ అవుతాయి. ఇది కూడా హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 రిలాక్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కూర్చొని సైడ్కి ఇట్లా పెట్టేసి లెగ్స్ ఇక్కడ నీ షుడ్ టచ్ ది కౌచ్, కొంచెం వెనుకకి. 2 హ్యాండ్స్ సైడ్లో ఉండాలి, బ్యాక్ కరెక్ట్ ఉండాలి. ఈ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏది తప్పు చేసినా మీకు వేరే పెయిన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు దాన్ని ఒకసారి లిఫ్ట్ చేయాలి ఇలా. 1 2 3 4 5 రిలాక్స్. ఇది నీ ఎక్స్టెన్షన్ అనమాట. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అగైన్ విత్ రెసిస్టెన్స్. ఇది ఒక ఎక్సర్సైజ్. దాని తర్వాత ఇప్పుడు మనం వెయిట్ తీసేసి బాల్తో చెప్పుకుందాం. ఇప్పుడు మనం బాల్తో చేద్దాం. కొంచెము లేపండి, లెగ్స్ లేపండి, స్ట్రైట్గా లేపి ఇంకోండి ఇలా బాల్ దగ్గర పెట్టుకో. బాల్ మీద రెండు లెగ్స్ పెట్టుకొని నీ ఫ్లెక్షన్ 90 degrees వరకు చేసుకోవాలి. ఇంకా కొంచెం చేయొచ్చు. 90 degrees. ఇక్కడ కూడా మనము ఐసోమెట్రిక్సే చేస్తున్నాము. అక్కడ ఫుల్ ఎక్స్టెన్షన్లో చేసాము. ఇక్కడ మనము ఫ్లెక్షన్లో చేస్తున్నాం. 90 degrees ఫ్లెక్షన్లో హ్యామ్స్ట్రింగ్స్ ఐసోమెట్రిక్స్ చేస్తున్నాము. ఎందుకు ఫస్ట్ చెప్తున్నా కదా, హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రాంగ్గా ఉంటే ఏసీఎల్ దాంట్లో మనకి చాలా వరకు కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్లో హీల్స్ తోటి బాల్ని గట్టిగా ప్రెస్ చేసి కొంచెం కావాలంటే నడుము కూడా లేపొచ్చు అనమాట, ఎక్కువ స్ట్రెంత్ రావడం కోసం. ఎస్ 1 2 3 4 5 రిలాక్స్. డూ ఇట్ అగైన్, 1 more time. 1 2 3 4 5 రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దీంట్లో మనం రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఇలా లోపలికి తీసుకురావడము, తర్వాత మళ్ళీ స్ట్రైట్గా పెట్టడం, ఇది కూడా చేయొచ్చు దీంట్లో. సో ఈ ఎక్సర్సైజెస్ మనం బాల్తో చేయొచ్చు. దాని తర్వాత రెసిస్టెన్స్ లూప్తో మనం ఎక్సర్సైజ్ చేద్దాం. తెరా బ్యాండ్ లూప్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ లూప్తో మనం చేపిద్దాం. ఇవన్నీ మనం ఇప్పటివరకు నాన్ వెయిట్ బేరింగ్, పడుకొని చేసేవన్నీ నాన్ వెయిట్ బేరింగ్. ఒకటి కూర్చొని చేయించాం కదా, అది పార్షియల్ వెయిట్ బేరింగ్. దాని తర్వాత ఫుల్ వెయిట్ బేరింగ్కి వస్తున్నాం. ఫుల్ వెయిట్ బేరింగ్లో మనం ఇలానే రావాలి ప్రోగ్రెషన్. నాన్ వెయిట్ బేరింగ్, పార్షియల్ వెయిట్ బేరింగ్, దెన్ ట్రైన్ ఫర్ ఫుల్ వెయిట్ బేరింగ్. ఫుల్ వెయిట్ బేరింగ్లో ఫస్ట్ మనం తెరా లూప్తో చూపిస్తున్నాము. రెసిస్టెన్స్ లూప్ ఇలా వేసుకొని దీంతో మనము వాక్ చేయాలి. సైడ్ వాకింగ్ అనేది చేయాలి. దీంతో మనం సైడ్ వాకింగ్ చేయాలి. 2 sides వాకింగ్ చేసుకోవాలి.
ఇలా ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్ డోమ్ మీద ఎక్సర్సైజ్ చేస్తాము. ఇది ఎందుకు అంటే ప్రాప్రియోసెప్షన్ని ఇంక్రీజ్ చేయడానికి. ఇలా లిగమెంట్స్వి ఇలాంటివి మనకి జాయింట్స్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ప్రాప్రియోసెప్షన్ కూడా కొంచెము డిస్టర్బ్ అవుతుంది. సో ప్రాప్రియోసెప్షన్ని ప్రాప్రియోసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, ప్రాప్రియోసెప్షన్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తాం మనం. సో ఫస్ట్ దాని మీద ఏ లెగ్ ఎఫెక్ట్ అయిందో, లెఫ్ట్ లెగ్ కదా, లెఫ్ట్ లెగ్ పెట్టి దాని మీద ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. అది రావట్లేదు అనుకుంటే ఇలా మనం సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. సపోర్ట్ ఎప్పుడైనా ఈ దీంట్లో తీసుకోవాలి, కాంట్రాలేటరల్గా తీసుకోవాలి. ఇక్కడ మనము టో స్టాండింగ్, హీల్ స్టాండింగ్ చేయాలి, ట్రై చేయాలి, వస్తుంది. టో స్టాండింగ్, హీల్ స్టాండింగ్, వెరీ గుడ్. ఇలా చేయాలి. దీంతో ప్రాప్రియోసెప్షన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలు, ఇది ఈ వీడియోలో మనం ఇంతవరకు చూసాము. ఇంకా చాలా ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఉంటాయి. మనం కొన్ని శాంపుల్ ఎక్సర్సైజెస్ చెప్తున్నాం ఇక్కడ. అయితే ఇవే ఎక్సర్సైజెస్ అందరికీ వస్తాయా అంటే అలా లేదు. కొంతమంది కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేకపోతారు. వాళ్ళని బట్టి మనం డిజైన్ చేస్తాము. ఇవి శాంపుల్గా మీకు చూపించాము. వీటితో చాలా వరకు మీకు కవర్ అయిపోతుంది ఈ ఎక్సర్సైజెస్ చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకెవరికైనా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా దీంతో బెనిఫిట్ అవుతారు. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.